నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. నగరపాలక సంస్థ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం వాడివేడిగా ప్రారంభమైంది. కౌన్సిల్ సమావేశ హాల్లో మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ముస్తఫా, ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి యేసరత్నం, కమిషనర్ కీర్తి చేకూరి, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొని 2024-25 సంవత్సర కాలపు బడ్జెట్ అంచనాలపై చర్చించారు. మొదటిగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ నగరంలో మంచినీటి సరఫరా అధ్వానంగా ఉందని, చాలా ప్రాంతాల్లో మంచినీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మంచినీటి సరఫరాపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ప్రధానమైన లక్ష్యాలు మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజ్ నిర్వహణ, పార్కుల నిర్వహణ, ఇవి మనకు తెలుసు. ఇవి ఎవరన్నా చేస్తూ ఉంటారు కుడియాని. కానీ ఇంతో పాటు ఈ పాలకవర్గం ఉన్న సమయంలో నగర అభివృద్ధికి ఇతర అంశాలు ఏం చేశారు? ఉదాహరణకి నగరంలో మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నట్టు ఈ పాలకవర్గం వచ్చాక కూరగాయల మార్కెట్ లేదు. కూరగాయల మార్కెట్ నూతనంగా నిర్మాణం చేస్తా ఉన్నాం. దాని నిర్మాణానికి సంబంధించిన వివరాలు ఏమి కూడా ఇందులో లేవు. అసలు నిర్మాణం జరుగుద్దా? అలానే ఆర్యూబీ, ఆర్ఓబీ నిర్మాణం ఈ నగరంలో అత్యవసరమని చాలాసార్లు మనం మాట్లాడుతున్నాం. దానికి సంబంధించి 10 కోట్లు ఇందులో ప్రతిపాదించారు. దేనికి ప్రతిపాదించారు? 10 కోట్లు ఆర్యూబీ, ఆర్ఓబీ అని పెట్టారు. దేనికోసం? అసలు ఆర్యూబీ, ఆర్ఓబీ నిర్మాణం జరుగుద్దా? రెండో అంశం. మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మంచినీటి సరఫరాపై వాడివేడిగా చర్చ జరిగింది. మంచినీటి సమస్యతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. ఎండాకాలం 6 నెలల ముందే తమ డివిజన్ పరిధిలో మంచినీటి సమస్య తలెత్తిందని 4వ డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ అన్నారు. అధికారులకు మంచినీటి సరఫరాపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. మంచినీటి సరఫరా కోసం బడ్జెట్లో ప్రత్యేక నిధిని కేటాయించాలని కోరారు. నగర శివారు కాలనీలో బోర్లను, వీధి లైట్లను వేయించాలని 15వ డివిజన్ కార్పొరేటర్ విజయ్ కోరారు. సమస్యల పరిష్కారంపై అధికారులు ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేదని కార్పొరేటర్ వేములపల్లి బుజ్జి అన్నారు. సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ది అధికారులకు లేదని అసహనం వ్యక్తం చేశారు. మంచినీరు సరఫరాకు అవసరమైన చర్యలు అన్ని పూర్తి స్థాయిలో తీసుకుంటున్నట్లు కమిషనర్ కీర్తి చేకూరి చెప్పారు. నగరంలో మంచినీటి సరఫరా చాలా అధ్వానంగా, చాలా అంటే చాలా ఏరియాలకు అసలు నీళ్లు అందటం లేదు. ఒకటి, చాలా ఏరియాల్లో మురికి నీళ్లు, ఏటి అగ్రహారం లాంటి ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో మురికి నీళ్లు కలిసి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని శారదా కాలనీ ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు మన అందరికీ తెలుసు. కానీ బడ్జెట్ ఏది కొద్దిసేపట్లో అయిపోద్ది, ఎక్కువసేపు నడవదు. అందుకని అసలు బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు కనీసం కొంతసేపు మనం నగరంలో మంచినీటి సరఫరా ఏ ప్రజెంట్ పొజిషన్ మెరుగుపడుద్దా, అది అధికారులు ఒకసారి వివరిస్తే బాగుంటుంది అనేది నాకు నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో బహుశా మీ దృష్టికి కూడా వచ్చుండు. సడన్గా నిన్న ఉదయం మా ప్రాంతంలో ఎక్కడా మంచినీళ్ళు రాలా, శ్యామల అది రాను అనే ప్రకటన కూడా లేదు. అంతకుముందు కనీసం పేపర్లో కమిషనర్ గారి పేరుతో ఎవరి పేరుతో ప్రకటన వచ్చేది. రావాలనే దానికి అందులో నిన్న ఉదయం శ్యామల నీళ్ళు రాలా, మీరు వెరిఫై చేయండి కావాలి. అందుకని మంచినీళ్ళు మనకు కీలకమైన అంశం మంచినీళ్ళే. మంచినీళ్ళు చాలా ప్రాంతాలు అందట్లేదు. అది మనం చర్చించాక బడ్జెట్ ఎక్కువసేపు పట్టదు. అది దాని మీద పెద్ద చర్చించేది ఏముంటుంది? మీరు ఆల్రెడీ స్టాండింగ్ కమిటీలో ఆమోదించారు. కొద్దిసేపు వాటర్ మీద చర్చ జరగాలి. అధికారులు అసలు వాటర్ ప్రజెంట్ పొజిషన్ అని చెప్తే బాగుంటుందనే నాకు నా అభిప్రాయం. మా వార్డులో ప్రాబ్లం ఉంది, మా ఇంట్లో కాదు మా వార్డులో ప్రాబ్లం ఉంది అని అడగగానే వాళ్ళు మా వాటిని విజిట్ చేయడానికి రారా? అంటే మేము ఏదో కౌన్సిల్ వచ్చినప్పుడు మేము మీ దగ్గర మొరపెట్టుకుంటే మీరు ఆదేశాలు ఇస్తే అప్పుడే వస్తారా వాళ్ళు? లేదు ఎమ్మెల్యే గారు చేస్తేనే వస్తారు, కార్పొరేటర్ చేస్తే రారా? ఇప్పుడు ఎవరు మేము ఏం చేయాలి? మేయర్ గారినో, కమిషనర్ గారినో, ఎమ్మెల్యే గారినో చెప్పి వాళ్ళతో చెప్పి రికమెండ్ చేయాలా? మా ఇంటి పని కోసం కాదు కదా అధ్యక్ష. ఎందుకంటే మీ దాకా పబ్లిక్ గారు మాకు వచ్చి తిడుతున్నారు. కనీసం నీటి వసతి కూడా ఇవ్వలేకపోతే ఒక ఏరియాలో వినోబా నగర్ 7వ లైన్లో అయితే మేము కొత్త పైప్ లైన్ వేసాం, నీళ్లు సరిగా రావట్లేదు. స్టిల్ ఇవాళకి అదే పరిస్థితి. దాని మీద రోడ్ వేయకుండా ఆపి ఉన్నాం. ఈ గారికి అక్కడ తీసుకెళ్ళాం ఒకసారి 6 నెలల క్రితం. స్టిల్ ఇవాళ కూడా అదే పరిస్థితి. ఎందుకు వాళ్ళు వచ్చి లాభం ఉంది, మేము అక్కడ ఉండి లాభం ఉన్నాం. మన వాటర్ ఇబ్బంది అయినప్పుడు బాగా అసలు నీళ్ళకి కొన్ని ఏరియాలు అయితే అసలు రాలా, 3 రోజులు 4 రోజులు కూడా రాలా, బాగా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఎప్పుడు బడ్జెట్లో ఇన్ని కోట్లు బడ్జెట్ పెట్టినప్పుడు ఎక్స్టెన్షన్ ఏరియాలో కొన్ని వార్డుల్లో మనం చూసుకున్నట్టయితే చాలా సాల్ట్ వాటర్ బోర్లు రిపేర్లు లేకుండా పక్కన పడిపోయి ఉంటున్నాయి. వాటన్నిటిని కూడా పునరుద్ధరించాలని
అవసరం ఉన్న దగ్గర సాల్ట్ వాటర్ బోర్లు వేయాలని చెప్పి ప్రజలకి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ఎండాకాలం వచ్చిన తర్వాత మొన్నట్లా కనుక ఒక 2 రోజులు 3 రోజులు కనుక బ్రేక్ అయితే గుంటూరు నగరం బాగా ఇబ్బంది పడితే అది లేకుండా మీరు చూసుకోవాలని చెప్పి చిన్నవి 20 వేస్తున్నారు, 4 పెద్ద రోడ్లకి అవే వేస్తున్నారు. మెయిన్ రోడ్ల మీద ఒక ఏరియా నుంచి ఒక ఏరియా లోపల బ్లాక్ అవుట్ లాగా ఉంటున్నాయి. ఈ లోపల కుక్కలు కానీ జంతువులు కానీ ఏమైనా వచ్చినప్పుడు చాలా మంది పడిపోతున్నారు. మెయిన్ రోడ్లు ఏవైతున్నాయో ప్రతి వాటికి అందరికి అవసరమైంది 1-2 మెయిన్ రోడ్లు ఉంటాయి. ఆ మెయిన్ రోడ్లలో మీరు పెద్ద లైట్లు వేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ లేదా మనం కానీ మంచి పని చేయడానికి అవకాశం ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ 2024-25 బడ్జెట్ అంచనాలను ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ అంచనాలను వివరించిన తర్వాత ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ సాధారణంగా జరిగే అభివృద్ది కార్యక్రమాలు కాకుండా ప్రత్యేక అభివృద్ది కార్యక్రమాల అంచనాలను బడ్జెట్లో ప్రవేశపెట్టలేదన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఆర్యూబీ, ఆర్ఓబీల నిర్మాణం, బృందావన గార్డెన్స్ లోని కళ్యాణ మండపం, రెడ్ ట్యాంక్ షాపింగ్ మాల్ భవన నిర్మాణాలు పూర్తి చేసే ఆలోచన ఉందో లేదో చెప్పాలన్నారు. 40 కోట్లతో ఏర్పాటు చేసిన అమృత 2 స్కీమ్ నగరంలో ఎంతవరకు అమలు చేశారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎండాకాలం వస్తున్న సమయంలో మంచినీటి సరఫరాపై తీసుకుంటున్న చర్యలను వివరించాలని కోరారు. 26వ పేజీలో ఆర్యూబీ, ఆర్ఓబీ 2023-24 అంచనాల్లో 10 కోట్లు కేటాయించారు. ఏం చేశారు? అట్లా ఏమైనా జరిగిందా? ఇప్పుడు కూడా 10 కోట్లు కేటాయించారు. దేనికోసం కేటాయించారు? 26వ పేజీ. అట్లాగే అదే 26వ పేజీలో నార్ల ఆడిటోరియంకి 2023-24 5 కోట్లు కేటాయించారు. ఇప్పుడు 2 కోట్లు కేటాయించారు. అప్పుడు 5 కోట్లు ఎందుకు కేటాయించారు? ఇప్పుడు 2 కోట్లు ఎందుకు కేటాయించారు? అసలు ఏమన్నా ఒక ఇంచ్ అయినా ముందుకెళ్ళిందా? అదే పేజీలో రెడ్ ట్యాంక్ బిల్డింగ్ 20 లక్షలు కేటాయించారు. ఇప్పుడు కూడా 20 లక్షలు కేటాయించారు. దానికి సంబంధించినటువంటి వివరాలు. అట్లాగే అమృత్ 2 పథకం 2 స్కీమ్ పేజ్ నెంబర్ 9. పేజ్ నెంబర్ 9లో అమృత్ 2 స్కీమ్ కింద 2023-24 40 కోట్లు అంచనాలు. ఇప్పుడు కూడా 40 కోట్ల అంచనాలు ప్రతిపాదించారు. మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో 2024-25 బడ్జెట్ అంచనాలను ప్రవేశపెట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బడ్జెట్ అంచనాలను చదివి వినిపించారు. 668,56,61,695 రూపాయల ప్రారంభ నిల్వతో మున్సిపల్ అధికారులు 2024-25 అంచనాలను ప్రవేశపెట్టారు. జమలు 828,57,54,000 రూపాయలుగా చూపారు. మొత్తం కలిపి 1,497,15,15,695 రూపాయలు చూపారు. అందులో ఖర్చులు 923,47,66,400 రూపాయలు తీసివేయగా నిల్వ 573,46,49,295 రూపాయల అంచనాతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అధికారులు ప్రవేశపెట్టిన బడ్జెట్ను కౌన్సిల్ ఆమోదించింది. రాజకీయాలను కూడా ఒక వ్యాపార వస్తువుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు. జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో గాదె మీడియాతో మాట్లాడారు. మేదరమెట్లలో నిర్వహించిన సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సులను తరలించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలోని ప్రకృతి సంపదను ఇప్పటికే దోచేసిన వైఎస్ జగన్ మిగిలిన అరాకొరను కూడా మరోసారి అధికారంలోకి వచ్చి ఊడ్చేందుకు సిద్దమవుతున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తి కాకుండానే ప్రారంభించవచ్చని సీఎం జగన్ చేసి చూపించారని చెప్పారు. సొంత నియోజకవర్గంకు వెళ్లేందుకు కూడా దారి పొడవునా పరదాలు కట్టుకుని వెళ్లే వ్యక్తి సింహమని ఎలా చెప్పుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ది కోసమే జనసేన, టీడీపీ, బీజేపీలు పొత్తు పెట్టుకున్నాయని, ప్రజలు బాగుండాలంటే ఈ కూటమికి అండగా నిలవాలని కోరారు. అరే సింహం 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 అని మాట్లాడే వైఎస్ఆర్ పార్టీలో లీడర్లారా, రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, మీ నాయకుడు సింహమా లేదంటారు పిల్లో? ఆ పిల్లో ఒకసారి మీరే చెప్పండి. సొంత ఇంటికి వెళ్ళడానికి కూడా చుట్టూత కాపలా పెట్టుకుని వెళ్ళేవాడిని ఏమంటారో ఒకసారి మీరందరూ రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఎందుకంటున్నారంటే మీరు నిజంగా మొగాళ్ళు అయితే మీరు వాడు సింహం సంగ తర్వాత చూద్దాం. మీరే కనుక మొగాళ్ళ ఏడిస్తే రేపు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా చెప్పండి మా నాయకుడు సింహమే, జనం మీద పెట్టి కరుస్తాడు కాబట్టి మేము ఆయన ఇంటి చుట్టూ కూడా బారికేడ్లు కట్టాము, జనాన్ని రక్షించడానికి కట్టాము. అమ్మటరామ చెబుతాడు కదా, జనాన్ని రక్షించడానికి కట్టాను చెప్తే మా వాడు సింహమే అని చెబుతావో
లేదంటే ఇంకొకటి ఏమన్నా చెప్తావా రాంబాబు? రేపు సిద్ధంగా ఉండు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే కోరుతున్నాను, ఇవాళ రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేశారో వీళ్ళందరూ కూడా మీరందరూ గమనించారు. కాబట్టి రేపు ఏదైతే ఇవాళ జనసేన పార్టీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులను ఏ రకంగా కాపాడుకోవాలనే ఒక ఆశయంతో, ఈ రాష్ట్రం నాశనం కాకుండా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా సక్రమంగా బతకాలి అనే ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీతో బీజేపీతో పొత్తుకెళ్ళామో, ఈ పొత్తుని మీరందరూ కూడా స్వాగతించండి. కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి బాధితులు తరలివచ్చారు. బాధితుల నుంచి కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జేసీ రాజకుమారి, ఇతర అధికారులు వినతులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు. ఐసీడీఎస్ డిపార్ట్మెంట్లో ఇటీవల జరిగిన ఉద్యోగాల భర్తీలో తనకు అన్ని అర్హతలు ఉన్నా ఇంటర్వ్యూకు పిలవలేదని ఓ బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ యొక్క బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టులను ఐసీడీఎస్లో పడ్డాయి. మొత్తం టోటల్గా 6 పోస్టులు ఉన్నాయి బ్లాక్ కోఆర్డినేటర్. వాటిలో నేను అప్లై చేసుకోగా నాకు అర్హత ఉండి కూడా, అలాగే నాకు అనుభవం కూడా ఉండి ఉన్నా సరే నన్ను కన్సిడర్ చేయకుండా ఈ యొక్క 200 చిల్లర అప్లికేషన్స్ వచ్చినాయి. వాటిలో 29 మందిని సెలెక్ట్ చేశారన్నారు, అది ఇంటర్వ్యూ పర్పస్ కోసం. వాటిలో నా పేరు లేకుండా నాకు అన్యాయం చేయడం జరిగింది. ఈ విషయం గురించి కలెక్టర్ గారికి నివేదించాను ఆల్రెడీ గత నెల 5వ తారీఖున. కలెక్టర్ గారు ఏం చెప్పారంటే కేవలం అది ఎలిజిబిలిటీ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ని బట్టి అన్నారు. నాకైతే ఎలిజిబిలిటీ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఎటువంటి న్యాయం జరగలేదు. అందువల్ల నేను ఈరోజు ఈ స్పందన కార్యక్రమానికి వచ్చి కార్మిక ఉద్యమ నేత పరసా సత్యనారాయణ శత జయంతి ఉత్సవాల సందర్భంగా రూపొందించిన సావనీర్ను ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు. బ్రాడీపేటలోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు లక్ష్మీనారాయణ, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో కార్మిక హక్కుల అణచివేతకు గురవుతున్నాయని ఎమ్మెల్సీ లక్ష్మణరావు విమర్శించారు. అలాగే మన రాష్ట్రంలో కూడా అనేక కార్మిక ఉద్యమాలు జరిగినాయి. ఇటీవలే అంగన్వాడీలు 42 రోజుల పాటు సమ్మె చేశారు. మున్సిపల్ వర్కర్స్ సమ్మె చేశారు. సర్వశిక్షాభియాన్ ఉద్యోగులు సమ్మె చేశారు. ఆశా ఉద్యోగులు ఆందోళన చేశారు. ఈ పోరాటాల ఫలితంగానే కొన్ని హక్కులైనా సాధించుకోవటం జరిగింది. అందుకని ఇవాళ కార్మిక వర్గం మరి అణచివేయబడుతున్నటువంటి, హరించబడుతున్నటువంటి తమ హక్కుల్ని కాపాడుకోవటానికి పరసా సత్యనారాయణ ఆశయాలని, ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆ సెమినార్కు సంబంధించినటువంటి ఈ సావనీర్ని ఆవిష్కరించడం జరిగింది. కార్మిక ఉద్యమాలు వీరోచితంగా జరిగినప్పుడు మాత్రమే కార్మిక హక్కులు మనకు కాపాడబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాబోయే ఎన్నికలకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు కార్మిక హక్కులకు సంబంధించి తమ యొక్క స్టాండ్ ఏంటి, వీళ్ళ పట్ల ఎలా ఉండదలుచుకున్నారు, ఈ విషయాల్ని చెప్పాల్సిన అవసరం ఉందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంకు జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు వినతులు అందించారు. ఇటీవల హత్యకు గురైన వామపక్ష నేత బ్రహ్మయ్య కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేసి నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరారు. అలాగే ప్రతిపాడులో మరియమ్మ అనే బాధితురాలపై కొంతమంది దాడి చేస్తే నిందితులపై కేసు నమోదు చేయకుండా బాధితురాలపై పోలీసులు కేసు పెట్టారని ఫిర్యాదు చేశారు. బ్రహ్మయ్య 25 సంవత్సరాలు జిల్లా కార్యదర్శిగా చేశాడండి. మొన్నటిదాకా కూడా అది పక్కన పెట్టామన్నారు. ఈ రోజున మాజీ అని మాట్లాడుతున్నారు. వాళ్ళు మాకు ఎలాంటిది రుజువు అట్లా పేపర్ కానీ మాకేమీ లేదు మాజీ అని అనటానికి. ఇప్పటి వరకు కలిసే ఉన్నామనేది మాట్లాడుతున్నారు. మళ్ళీ మేము ఎవరికి ఎలాంటి బకాయిలు లేము. దౌర్జన్యంగా హమాలీసు 16 సంవత్సరాల నుంచి మేము పనిచేసాము. మీరు కంపెనీ అమ్ముకుని పోతున్నారు, మాట ఏంటి అని చెప్పేసి మా మిషనరీ దౌర్జన్యంగా ఆపేసి మా మీద దౌర్జన్యంగా వస్తున్నారు. లక్షలు డిమాండ్ చేస్తున్నారు. వేముల కోటేశ్వరరావు, హమాలి మేస్త్రి. మేము చట్టపరంగా వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు. డైలీ వేజెస్ ప్రతిరోజు పనిచేశారు, డబ్బు ఇచ్చాము. వాళ్ళకి ఇవ్వాల్సిన రూల్స్ ప్రకారం ఇచ్చాము. డబ్బు ఇచ్చాము. మా సంస్థలో కరెంటు లేక 6 మాసం అయింది. కరెంటు గవర్నమెంట్ కట్ చేశారు. బిల్లు కట్టినందువల్ల మా ఆర్థిక పరిస్థితి మేము సంస్థ అమ్ముకున్నాము. అయినా సరే వాళ్ళు డబ్బు డిమాండ్ చేసి మా మీద దౌర్జన్యానికి వచ్చి లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఇది మాకు న్యాయం చేయమని ఎస్పీ గారి దగ్గరికి వచ్చాము. నా పేరు కంబం ఆనంద్ కుమార్ అండి. నేను జనం పార్టీ స్టేట్ ప్రెసిడెంట్. నేను గౌరవనీయ గుంటూరు జిల్లా ఎస్పీ గారిని ఈరోజు గ్రీవెన్స్లో కలవటం జరిగింది.
గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం తుమ్మలపాలెం గ్రామానికి సంబంధించి మెరుగు మరియమ్మ అనేటువంటి ఒక దళితురాలు, నిరుపేద మాల కులస్తురాలు. ఆమె పొలాన్ని మరి విఆర్ఓ కె శ్రీధర్ బాబు సహకారంతో ఆ ఊర్లో ఉన్నటువంటి బీసీ కులస్తులైన యాదవులు కందుల గంగారావు, కందుల గోపి, కందుల ప్రణయ్, కందుల వేణుగోపాలు, కందుల సామ్రాజ్యం, ఇంకా మళ్ళీ వాళ్ళ అనుచరులు ఒక 30 మంది జనవరి నెలలో 8వ తారీఖున పొలంలో పనిచేసుకుంటున్న మెరుగు మరియమ్మ కుటుంబం మీద దాడి చేశారు. వాళ్ళ చేతుల్లో కత్తులు, గొడ్డళ్ళు, కర్రలు, రాడ్లు ఉన్నాయి. వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి ఆ రోజున పత్తిపాడు ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు న్యాయం చేస్తానని చెప్పి ఇంతవరకు న్యాయం చేయకపోగా బాధితుల మీద కౌంటర్ కేసు పెట్టారు. మోడీ ప్రభుత్వ ఉచ్చులో పడకుండా ఎన్నికల బాండ్ల వివరాలు బయటపెట్టాలంటూ నగరం పాలెంలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద సిపిఎం ఆందోళన నిర్వహించి నిరసన తెలిపింది. ఎన్నికల బాండ్లు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఎస్బీఐ ఎందుకు వివరాలను బయటపెట్టడం లేదని సిపిఎం నేత పాసం రామారావు ప్రశ్నించారు. ఒక్క సిపిఎం పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్లు స్వీకరించాయన్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎంతమంది దగ్గర నుంచి మీరు బాండ్లు అమ్మారని చెప్పేసి ఎస్బీఐ ద్వారా లావాదేవీలు జరిగినాయి కాబట్టి ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించి 6వ తారీఖు నాటికి వివరాలన్నీ వెల్లడించాలా అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ విచిత్రం ఏంటంటే ఎస్బీఐ యాజమాన్యం మాకు టైం చాలదు, 3 నెలలు టైం కావాలని చెప్పేసి అడిగారు. ఎందుకు అడిగారు 3 నెలలు టైం కావాలని? అప్పటికి ఎన్నికల కోడ్ అయిపోద్ది, ఎన్నికలు అయిపోతాయి, జూన్ దాకా టైం ఇస్తే కొత్త ప్రభుత్వం కూడా వస్తుంది. అందుకని దీంట్లో నిందితుల్ని తప్పించడం కోసం మాత్రమే ఆ రకమైనటువంటి వ్యవహార శైలిని ఎస్బీఐ చూపిస్తూ ఉంది. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే, అదేవిధంగా పెట్టుబడిదారుల బారి నుండి, కార్పొరేట్ సంస్థల బారి నుండి మనం దేశాన్ని రక్షించుకోవాలంటే ఈ వివరాలన్నీ వెంటనే వెల్లడించాలి. వెల్లడించకపోతే ఎస్బీఐని ఖచ్చితంగా ప్రజలు ఆమోదించరు, ఎస్బీఐకి ఉన్నటువంటి చిత్తశుద్ధిని శంకిస్తారు. వెంటనే ఆ బాండ్ల వివరాలు వెల్లడించాలని చెప్పేసి, దీంట్లో ఎవరెవరికి ఎంత చెందినారో వెల్లడించాలని చెప్పేసి సిపిఎం కోరుతా ఉంది. లేకపోతే ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఇప్పటి వరకు 21,000 బాండ్లు ఎస్బీఐ యాజమాన్యం విడుదల చేసింది. 21,000 బాండ్లు ఏ రాజకీయ పార్టీకి ఎంత వివరాలు లెక్క పెట్టడానికి ఎన్ని రోజులు కావాలి? ఒక్కరోజు ఎస్బీఐలోని ఉద్యోగులందరూ కూర్చొని లెక్కేస్తేనే, చేతులతో లెక్కేస్తేనే ఒక్క రోజులో వివరాలు ఇవ్వచ్చు. కానీ ఈరోజు టెక్నాలజీ పెరిగిన తర్వాత, డిజిటలైజేషన్ జరిగిన తర్వాత ఒక్క మీటర్ నొక్కితే 5 నిమిషాలు వివరాలన్నీ బయటకు వస్తాయి. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మీటర్ నొక్కి లక్షల మంది లబ్ధిదారులకి రకరకాల పథకాలు అమలు చేస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు ఎస్బీఐ కేవలం 21,000 ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వటం కోసం ఎందుకు ఇంత టైం తీసుకుంటా ఉంది? 21 రోజులు టైం ఇస్తే ఎందుకు చాలటం లేదు? ఇంకా 116 రోజులు టైం కావాలని కోరటం అంటే కేవలం ఈ వివరాలు బయటకు వస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ ఇప్పుడు దాకా చెప్తున్నటువంటి మేము అవినీతి లేని పార్టీ, నికార్సైన పార్టీ అని చెప్పినటువంటి బీజేపీ వాళ్ళ డొలతనం బయటపడింది. కాబట్టి అది బయటపడకుండా ఉండటం కోసం మాత్రమే ఎస్బీఐ యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేవలం ఈ రాకుండా చేస్తా ఉన్నాయి. అందుకని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఉన్నాం. పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అమరావతి మండలంలో పలు భవనాలను ప్రారంభించారు. అమరావతి మండలం మండేపూడి గ్రామంలో నురుకులపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సహకారంతో నూతనంగా నిర్మించిన 44 లక్షల రూపాయల బహుళ ప్రయోజన సౌకర్య గోదాము, 1,20 లక్షల రూపాయలతో రైతు విజ్ఞాన వేదికను ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రారంభించారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.